గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్స్ ఆన్లైన్ అకాడమీ. గ్రూప్ 2లో ఎకానమీలో భాగంగా మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏపీ ఎకానమీకి సంబంధించి టాపిక్లు పొందపరచడం జరిగింది ఇక్కడ. సో ఇండియన్ ఎకానమీలో మనకు 5 టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది సిలబస్లో. అదేవిధంగా ఏపీ ఎకానమీకి సంబంధించి 3 టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ క్లాస్లో ఇండియన్ ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి నేషనల్ ఇన్కమ్ గురించి చర్చించబోతున్నాం. సో ఈరోజు నేషనల్ ఇన్కమ్ అనేటువంటి టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో నేషనల్ ఇన్కంలో మనకు ఏ అంశాలు ఇక్కడ సిలబస్లో డిస్కస్ చేస్తామనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే, జాతీయ ఆదాయము అంటున్నాం ఇక్కడ. జాతీయ ఆదాయము, ఇందులో మనము ఏ అంశాలు డిస్కస్ చేస్తున్నామంటే ఇక్కడ అంటే జాతీయ ఆదాయము మీనింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, అర్థం జాతీయ ఆదాయం అనగా. అదేవిధంగా డెఫినేషన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, నిర్వచనము. జాతీయ ఆదాయంకు వివిధ ఆర్థికవేత్తలు మరియు సిఎస్ఓ ఇచ్చినటువంటి నిర్వచనాల గురించి. అదేవిధంగా కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయంలో కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి అంశాలు, జాతీయ ఆదాయంలో ఇమిడి ఉన్న అంశాలు. కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ భావనలు. అదేవిధంగా మెథడ్స్ ఆఫ్ క్యాల్కులేటింగ్ నేషనల్ ఇన్కమ్, మెథడ్స్ ఆఫ్ క్యాల్కులేటింగ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు. జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతుల ద్వారా అంచనా వేయడం జరుగుతుంది అనేటువంటి విషయాలను ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ ప్రాముఖ్యత. జాతీయ ఆదాయాన్ని మనం ఎందుకు అంచనా వేయాలి, జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం వల్ల ఉన్నటువంటి లాభాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని. ట్రెండ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ట్రెండ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ వృద్ధి ధోరణులు అంటున్నాం. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జాతీయ ఆదాయ వృద్ధిలో వస్తున్నటువంటి మార్పులు ఏమైనటువంటి విషయాలను డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా కాంట్రిబ్యూషన్ ఆఫ్ different sectors to the నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా ఎలా ఉంది, జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా ఏ విధంగా ఉంది. అదేవిధంగా సర్క్యులర్ ఫ్లో ఆఫ్ నేషనల్ ఇన్కమ్, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ చక్రీయ ప్రవాహము అంటాం. అంటే ఆర్థిక వ్యవస్థలో ఇన్కమ్ అనేటువంటిది ఏ విధంగా ఫ్లో అవుతుంది అనేటువంటి విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ జాతీయ ఆదాయంలో జనరల్గా మనకు సిలబస్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలను ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నామంటే ఇక్కడ అంటే జాతీయ ఆదాయం అనగానేమి, మీనింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, డెఫినేషన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయంలో ఇమిడి ఉన్నటువంటి అంశాలేమి, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ భావనలు అంటే ఏమి, ఇక్కడ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనా వేస్తాము, ఏ పద్ధతుల ద్వారా అంచనా వేస్తాం అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేస్తాం. ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ ప్రాముఖ్యత ఏమి,
జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమి, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమి, జాతీయ ఆదాయ అంచనా వేయడంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనటువంటి విషయం మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా జాతీయ ఆదాయ వృద్ధి ధోరణులు, దేశానికి స్వాతంత్రం రాకపూర్వం మన దేశంలో జాతీయ ఆదాయం వృద్ధి ఏ విధంగా జరిగింది, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయ వృద్ధిలోను జాతీయ ఆదాయ నిర్మాణంలోను ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయటువంటి అంశాలు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. కాంట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్ టు ది నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రంగాల వాటా ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ యూనిట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, జాతీయ ఆదాయం చక్రీయ ప్రవాహం అంటున్నాం. అంటే ఆదాయం అనేటువంటిది ఇక్కడ ఫ్లో అంటున్నాం ఇక్కడ. సో ఫ్లో కాన్సెప్ట్ అంటున్నాం. ఏ విధంగా వివిధ రంగాల మధ్య ఇన్కమ్ అనేది ఫ్లో అవుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎస్టిమేషన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయాన్ని మన దేశంలో ఎవరు ఎస్టిమేట్ చేస్తున్నారు, ఎస్టిమేషన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే దేశానికి స్వాతంత్రం రాకపూర్వము బిఫోర్ ఇండిపెండెన్స్ మన దేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేశారు, వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతులు ఏమి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ప్రజెంట్ మనము జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనా వేస్తున్నాం, అందులో మనం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏమి అనేటువంటి విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ. సో ముందుగా మనము జాతీయ ఆదాయము అనగానేమి అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే అర్థం ఏమి, మీనింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. మనకి ఈ టాపిక్ నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎస్ఐ కావచ్చు, సివిల్స్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, మినిమం 10 to 15 మార్క్స్ ఈ టాపిక్ నుంచి మనం కవర్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ మనకు ఈ ఎగ్జామినేషన్లో మనకు మార్కులు రావడం జరుగుతుంది. 10 to 15 మార్క్స్ కంపల్సరీ మనకు ఈ చాప్టర్ నుంచి కవర్ కావడం జరుగుతుంది. కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్ టాపిక్, కీ రోల్ ప్లే చేసేటువంటి టాపిక్ ఇది. మళ్ళీ మీనింగ్ ఏమి, జాతీయ ఆదాయము అనగానేమి అన్నప్పుడు మనము ఇక్కడ ఒక విషయాన్ని డిస్కస్ చేయాలి ఇక్కడ. సో ఎకానమీని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఎకానమీని మనము 2 పార్ట్స్గా, 2 విభాగాలుగా డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి మైక్రో ఎకనామిక్స్ అంటున్నాం, 2 మ్యాక్రో ఎకనామిక్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకానమీ, సో రెగ్నార్ మార్క్స్ అనేటువంటి ఆర్థికవేత్త సో ఎకానమీని సూక్ష్మ అర్థశాస్త్రంగా, స్థూల అర్థశాస్త్రంగా వర్గీకరించడం జరిగింది. రాగ్నార్ మార్క్స్ అనేటువంటి ఆర్థికవేత్త. సో ఇది మైక్రో అంటే సూక్ష్మ అర్థశాస్త్రం అంటున్నాం ఇక్కడ. ఈ సూక్ష్మ అర్థశాస్త్రము ఇండివిజువల్ యాక్సెప్ట్స్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఇండివిజువల్ డిమాండ్ గురించి, ఇండివిజువల్ ఆదాయం గురించి, ఇండివిజువల్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. మ్యాక్రో అంటే ఇక్కడ స్థూల అర్థశాస్త్రం అంటున్నాం ఇక్కడ. సో ఇది అగ్రిగేట్ డిమాండ్ గురించి, అగ్రిగేట్ సప్లై గురించి, అదేవిధంగా సాధారణ జనరల్ ప్రైస్ లెవెల్స్ గురించి, అదేవిధంగా నేషనల్ ఇన్కమ్ గురించి, జాతీయ ఆదాయం గురించి, దేశంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ గురించి, దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ గురించి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి పావర్టీ మొదలగు అంశాల గురించి అగ్రిగేట్ యాక్సెప్ట్స్ను డిస్కస్ చేయడం జరుగుతుంది మ్యాక్రో ఎకనామిక్స్ అనేటువంటిది. సో నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది మనకు మ్యాక్రో ఎకనామిక్ ఆస్పెక్ట్స్గా చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ. స్థూల అర్థశాస్త్రంలో ఇది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ భాగాన్ని, నేషనల్ ఇన్కమ్ అనేటువంటి భాగాన్ని ఇక్కడ. సో మళ్ళీ నేషనల్ ఇన్కమ్ అనగానేమి ఇక్కడ అంటే జాతీయ ఆదాయము అంటున్నాం. జాతీయ ఆదాయం అంటే ఆ పేర్లోనే ఉంది జాతీయ ఆదాయము అని. ఏ జాతి ఇక్కడ? ఒక దేశం యొక్క జాతి, అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజల మొత్తం ఆదాయాన్ని మనం జాతీయ ఆదాయం అంటున్నాం. వాళ్ళ ప్రజల మొత్తం ఆదాయాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా అంచనా వేయాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రజలందరి ఆదాయాన్ని తీసుకోవడం, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, కలెక్షన్ ఆఫ్ డేటా కష్టం. కాబట్టి ఇక్కడ మనం దేశంలో
జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనా వేస్తున్నాం, దానికి ఏమి అర్థం ఇవ్వడం జరిగింది ఇక్కడ అంటే ఒక దేశంలో ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను ద్రవ్య రూపంలో అంచనా వేయటమే జాతీయ ఆదాయం అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ జాతీయ ఆదాయం అని అంటారు. చూడండి ఇక్కడ ఒక దేశంలో, ఇక్కడ మనకేమేమి వర్డ్స్ చూడండి, ఇక్కడ టర్మినాలజీ చూడండి. ఇక్కడ ఒక దేశంలో ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను ద్రవ్య రూపంలో అంచనా వేయడాన్ని జాతీయ ఆదాయం అని చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. సో మళ్ళీ దేశంలో వస్తు సేవల ఉత్పత్తి ఎలా జరుగుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ దేశంలో వస్తువు సేవల ఉత్పత్తి జరగాలి, నిర్ణీత కాలము అంటున్నాం ఇక్కడ. సో ద్రవ్య రూపంలో తెలియజేయడం అంటున్నాం. చూడండి ఇక్కడ నిర్ణీత కాలము అంటున్నాం, ఇక్కడ ఉత్పత్తి అంటున్నాం ఫస్ట్ ఇక్కడ. సో ఉత్పత్తి ఎలా జరుగుతుంది? దేశంలో ఉత్పత్తి ఆర్థిక కార్యకలాపాల ద్వారా దేశంలో ఆర్థిక కార్యకలాపాల వలన దేశంలో వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుంది. ఆర్థిక కార్యకలాపాల వలన దేశంలో వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ ఆర్థిక కార్యకలాపాల్లో ఎవరు పాల్గొంటారు? ఇక్కడ వస్తు సేవల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించేటువంటి ఫ్యాక్టర్స్ ఏమి అంటే వాటిని మనం ఉత్పత్తి కారకాలు అంటున్నాం. ఉత్పత్తి కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నాం ఇక్కడ. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో జనరల్లీ there are 4 factors of production played an important role in the process of production. ఆర్థిక కార్యకలాపాల వలన జనరేట్ అయ్యేటువంటి ఇన్కమ్ను, ఆదాయమును మాత్రమే జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఫ్యాక్టర్స్ ఏంటండి ఇక్కడ అంటే, ఒకటి ల్యాండ్ అంటున్నాం, భూమి అంటున్నాం ఇక్కడ. సో 2 మనం ఇక్కడ లేబర్ అంటున్నాం ఇక్కడ, లేబర్. సెకండ్ ఫ్యాక్టర్ శ్రమ అంటున్నాం లేదా శ్రామికుడు అంటున్నాం. థర్డ్ ఫ్యాక్టర్ ఇక్కడ క్యాపిటల్ లేదా మూలధనము అంటున్నాం ఇక్కడ. ద ఫోర్త్ ఫ్యాక్టర్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆర్గనైజేషన్. ప్రొడ్యూసర్ అంటాం, ఆర్గనైజర్ అంటాం, ప్రొడ్యూసర్ అంటాం, ఎంటర్ప్రెన్యూర్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో వ్యవస్థాపకుడు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంటే దేశంలో వస్తు సేవల ఉత్పత్తి జరగాలి అంటే ఆర్థిక కార్యకలాపాల వలన జరుగుతుంది. సో ఈ ఆర్థిక కార్యకలాపాల్లో వస్తు సేవల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించేటువంటి కారకాలను మనం ఉత్పత్తి కారకాలు అని చెప్తున్నాం. సో 1 ల్యాండ్ అంటున్నాం, భూమి అంటున్నాం, 2 లేబర్ శ్రమ అంటున్నాం, 3 క్యాపిటల్ మూలధనం అంటున్నాం, 4th ఆర్గనైజేషన్ ప్రొడ్యూసర్ ఎంటర్ప్రెన్యూర్ వ్యవస్థాపన అంటున్నాం ఇక్కడ. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ 4 ఫ్యాక్టర్స్ ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనాలి, ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడం జరుగుతుందన్నప్పుడు ఇక్కడ ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది ఇక్కడ. ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది ఇక్కడ. ఏవేవి ఇక్కడ అంటే వర్గీకరించడం జరిగింది. 1 ప్రైమరీ సెక్టార్ అంటున్నాం,
ప్రైమరీ సెక్టార్ ప్రాథమిక రంగము అంటున్నాం, ప్రాథమిక రంగము అంటున్నాం. దీన్ని మనం అగ్రికల్చర్ సెక్టార్ ఆర్ వ్యవసాయ రంగం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వ్యవసాయ రంగము. నెక్స్ట్ ఇక్కడ రెండోది ఇక్కడ సెకండరీ సెక్టార్ అంటున్నాం, సెకండరీ సెక్టార్. ద్వితీయ రంగము అంటున్నాం, ఇక్కడ ద్వితీయ రంగము. దీన్ని మనం ఇండస్ట్రియల్ సెక్టార్ అని కూడా, పారిశ్రామిక రంగం అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ పారిశ్రామిక రంగము. బ్రాడ్గా థర్డ్ వన్ టెర్షరీ సెక్టార్ అంటున్నాం, ఇక్కడ టెర్షరీ సెక్టార్. తృతీయ రంగము అంటున్నాం, తృతీయ రంగము అంటున్నాం. దీన్నే మనం ఇక్కడ సేవా రంగం అని కూడా చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఆర్థిక వ్యవస్థను బ్రాడ్గా 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఏమిటండి ఇక్కడ అంటే ప్రైమరీ సెక్టార్ అంటున్నాం, ప్రాథమిక రంగం అంటున్నాం, వ్యవసాయ రంగము, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సెకండరీ సెక్టార్ అంటున్నాం, ద్వితీయ రంగం అంటున్నాం, టెర్షరీ సెక్టర్ అంటున్నాం, తృతీయ రంగం అంటున్నాం. సో ఆర్థిక కార్యకలాపాల వలన వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఆర్థిక కార్యకలాపాల్లో ఎవరు పాల్గొంటారంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పాల్గొంటారు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనేటువంటి రంగాలు 3 రంగాలుగా వర్గీకరించడం జరిగిందని చెప్పుకున్నాం. ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షను ప్రాథమిక రంగంలో పాల్గొనడం జరుగుతుంది, ద్వితీయ రంగంలో వస్తు సేవల ఉత్పత్తిలో పాల్గొనడం జరుగుతుంది, తృతీయ రంగంలో వస్తు సేవల ఉత్పత్తిలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దేశంలో ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవలు, వాళ్ళ అంతిమ ఉత్పత్తి ఎలా జరుగుతుందంటే ఆర్థిక కార్యకలాపాల వలన జరుగుతుంది. ఉత్పత్తిలో పాల్గొనేటువంటి కారకాలను ఉత్పత్తి కారకాలు అంటున్నాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నాం. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా వర్గీకరించడం జరిగిందని చెప్పుకుంటున్నాం. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్ అని. ఇక్కడ ఈ ఉత్పత్తి కారకాలు ఈ రంగాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ నిర్ణీత కాలము అంటున్నాం. ఇక్కడ నిర్ణీత కాలము అంటే ఏమి ఇక్కడ అంటే ఏ కాలంలో ఏ పీరియడ్లో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలను తీసుకోవడం జరుగుతుంది. జాతీయ ఆదాయంలోకి పరిగణలోకి అన్నప్పుడు ఇక్కడ జనరల్గా ఫైనాన్షియల్ ఇయర్లో ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవలను తీసుకోవడం జరుగుతుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మన దేశంలో 1 ఏప్రిల్ నుంచి 31 మార్చి వరకు ఉన్నటువంటి పీరియడ్ను ఫైనాన్షియల్ ఇయర్గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నిర్ణీత కాలం అంటే ఏమి ఇక్కడ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఉత్పత్తి చేసేటువంటి ఏది ఆ పీరియడ్ ఇక్కడ అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటున్నాం, ఆర్థిక సంవత్సరం అంటున్నాం. 1 ఏప్రిల్ నుంచి 31 మార్చి వరకు ఉన్నటువంటి పీరియడ్ని మనం ఫైనాన్షియల్ ఇయర్గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవలను మాత్రమే జాతీయ ఆదాయంలోకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. నిర్ణీత కాలం అంటే గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన వస్తు సేవలను పరిగణలోకి తీసుకోవడం జరగదు. ఎందుకంటే గత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవలను ఆ ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఆదాయంలో గణనలోకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మళ్ళా అంతిమ వస్తు సేవలు అంటున్నాం. ఇక్కడ అంతిమ వస్తు సేవలు ఫైనల్ గూడ్స్ అంటున్నాం. ఇక్కడ అంటే వస్తువులను 2 రకాలుగా ఇక్కడ జనరల్గా వర్గీకరించడం జరిగింది. 1 అంతిమ వస్తువులు అంటున్నాము, 2 మధ్యంతర వస్తువులు అంటున్నాము. ఇక్కడ మధ్యంతర వస్తువులు ఫైనల్ గూడ్స్ అంటున్నాము, ఇంటర్మీడియరీ గూడ్స్ అంటున్నాము. ఇక్కడ ఏంటండి తేడా ఫైనల్ గూడ్స్కు ఇంటర్మీడియరీ గూడ్స్ కంటే? వినియోగదారుల కోరికలను ఏ వస్తువులైతే ప్రత్యక్షంగా తీర్చగలుగుతాయో వాటిని మనం అంతిమ వస్తువులు అంటున్నాం. ఇక్కడ అంతిమ వస్తువుల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ జాతీయ ఆదాయంలో ఇంటర్మీడియరీ గూడ్స్ను పరిగణలోకి తీసుకోవడం జరగదు. అంటే ఏ వస్తువు అయితే వినియోగదారుని కోరికను మానవుని కోరికను డైరెక్ట్గా ద గూడ్స్ విచ్ కెన్ సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ డైరెక్ట్లీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫైనల్ గూడ్. మళ్ళీ ఇంటర్మీడియరీ గూడ్స్ అంటే ఏమి ఇక్కడ అంటే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించి ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగపడేటువంటి వస్తువులను మధ్యంతర వస్తువులు అంటున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
మనం వేసుకున్నటువంటి క్లాత్ను మనం తీసుకుంటే ఇక్కడ మన కోరికను ప్రత్యక్షంగా తీర్చగలిగేటువంటిది ఏమంటే షర్టు. ఈ షర్టు తయారు కావడానికి ఏవైతే రా మెటీరియల్ అయితే ఉన్నాయో ముడి పదార్థాలు అంటున్నాం, వాటి మనం ఇంటర్మీడియరీ గూడ్స్ అంటాం. సో దాని విలువ, ఆ ఇంటర్మీడియరీ గూడ్స్ విలువ ఫైనల్ గూడ్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి, ఇన్క్లూడ్ అయి ఉంటుంది కాబట్టి అంతిమ వస్తు సేవల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ వస్తు సేవల విలువను ఏ రూపంలో మనం అంచనా వేస్తున్నామంటే ద్రవ్య రూపంలో అంచనా వేయడం జరుగుతుంది. మానిటరీ ఎక్స్ప్రెషన్స్ అంటున్నాం. ద్రవ్య రూపంలో మనము కొలమానం చేయాలి. ఇక్కడ అంటే మనం వస్తు సేవల విలువను ఏ రూపంలో చేస్తున్నాం, ఇక్కడ మానిటరీ రూపంలో, ద్రవ్య రూపంలో అంచనా వేస్తున్నామని చెప్పుకోవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఒక దేశంలో ఒక నిర్ణీత కాలంలో, అంటే నిర్ణీత కాలం అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అంటున్నాం, ఒక ఆర్థిక సంవత్సరంని మాత్రమే పరిగణలోకి. మన దేశంలో జనరల్గా 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఉన్నటువంటి పీరియడ్ను మాత్రం పరిగణలోకి తీసుకుంటాం. ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేయబడిన, ప్రొడక్షన్ చేసినటువంటి, మళ్ళీ ప్రొడక్షన్ చేయాలంటే ఏముండాలి, ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నాం, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్ అంటున్నాం. ఇక్కడ మళ్ళీ ఉత్పత్తి చేయడానికి ఏదో ఒక ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనాలి అంటున్నాం. ఇక్కడ వస్తు సేవల ఉత్పత్తిలో ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనాలంటే ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయంటే జనరల్గా ఆర్థిక వ్యవస్థను 3 సెక్టార్స్గా క్లాసిఫై చేయడం జరిగిందని చెప్పుకున్నాం. ఇక్కడ 1 ప్రైమరీ సెక్టార్ అంటున్నాం, 2 సెకండరీ సెక్టార్ అంటున్నాం, 3 టెర్షరీ సెక్టార్ అంటున్నాం. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం లేదా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. సో ఆర్థిక కార్యకలాపాలు జరగాలంటే ఉత్పత్తి కారకాలు ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ 3 రంగాలలో ఏదో ఒక రంగంలో ఎంగేజ్ అయి ఉంటాయి, ఏదో ఒక రంగంలో వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఇక్కడ. సో ఇట్లా చేయడం వలన ఏమవుతుంది ఇక్కడ అంటే వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుంది. ఈ వస్తు సేవల ఉత్పత్తి విలువను మనము, ఎటువంటి వస్తు సేవల విలువను, అంతిమ వస్తు సేవల విలువను ద్రవ్య రూపంలో మానిటరీ ఎక్స్ప్రెషన్ చేస్తే, అంటే మార్కెట్లో ఉన్నటువంటి ధరలతో ఆ వస్తు సేవల విలువను, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రైమరీ సెక్టార్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ అంటున్నాం, క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ అంటున్నాం. ఇక్కడ సెకండరీ సెక్టార్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ టెర్షరీ సెక్టార్స్లో వచ్చేటువంటి మనకు ఇన్విజిబుల్ సర్వీసెస్ అంటున్నాం, అంటే కనపడినటువంటి సర్వీసెస్ను కూడా మనము ద్రవ్య రూపంలో అంచనా వేస్తున్నాం. ఇక్కడ వచ్చేటువంటి అవుట్పుట్ను ఈ 3 రంగాల నుంచి